హాయ్ గైస్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈ వీడియోలో మనం గుంటూరు కారం రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సినిమా ఎట్లుందని. సో మీ అందరికీ ఫస్ట్ అయితే సంక్రాంతి శుభాకాంక్షలు. మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్. సో గుంటూరు కారం సినిమా గురించి చాలామంది రివ్యూయర్స్ అయితే నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారు. ఎందుకు అని ఆలోచించి నేను కూడా సినిమా చూసిన. సో నాకు కూడా అట్లే అనిపించింది. కాకపోతే ఏంటంటే సో త్రివిక్రమ్ వే ఆఫ్ టేకింగ్ మూవీ సేమ్ ఉంటుంది. కొంచెం అలా వైకుంఠపురం, తర్వాత అత్తారింటికి దారేది, అలాంటి స్టోరీ నేరేటింగ్ ఉంటుంది. అంటే ఒక 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 పర్సన్ వస్తాడు, ఒక కష్టాల్లో ఉన్న ఫ్యామిలీని వాళ్ళకి తెలియకుండా వచ్చి అతను ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అందరినీ కలుపుతాడు. సో అలాంటి సిచ్యువేషన్ సేమ్ ఇక్కడ కూడా. సో అక్కడ అత్తారింటికి దారేదిలో నదియాని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ వెళ్తే, ఇక్కడ రామకృష్ణని తీసుకురావడానికి మహేష్ బాబు ట్రై చేస్తూ ఉంటాడు. సో సేమ్ కొంచెం అన్నీ ఆల్మిక్స్ ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే దీంట్లో పాజిటివ్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పలేదు ఎవరు. సో పాజిటివ్స్ విషయానికి వస్తే, మీరు మహేష్ బాబు ఫ్యాన్ అయి ఉంటే, మహేష్ బాబు కామెడీ టైమింగ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సినిమా చూడాలి. డోంట్ మిస్. మహేష్ బాబు వన్ మ్యాన్ షో చేసిండు దీంట్లో. సో వే ఆఫ్ స్లాంగ్ కానీ, ఆ మ్యానరిజమ్స్ కానీ, ఆ కామెడీ కానీ, అసలు సెకండ్ హాఫ్లో కామెడీ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటారు. సినిమా చూడాలనుకుంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడండి, వెళ్ళండి. మంచి ఎలివేషను, లేకపోతే సలారు, లేకపోతే అఖండ, తమను, త్రివిక్రమ్ సినిమా ఇవన్నీ ఏం పెట్టుకోకండి మైండ్లో. ఎంటీ మైండ్తో పోండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు సినిమాకి. అండ్ ఇంకా మహేష్ బాబు బీడీ ముట్టించే సీన్స్ బాగున్నాయి. కాకపోతే అంత పెద్ద ఫైట్ సీన్స్, ఎలివేషన్ సీన్లు, ఆ పెద్ద పెద్ద స్క్రిప్టెడ్ డైలాగ్స్ అవన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. దీంట్లో కామెడీ ఎక్స్పెక్ట్ చేయాలంటే కామెడీ మీకు ఫుల్ఫిల్ చేస్తుంది. సూపర్. యాజ్ టీస్గా త్రివిక్రమ్ ఓల్డ్ థియరీ ఫాలో అవుతున్నాడు. అది కొంచెం అప్డేట్ చేసుకుంటే బెటరు. నాకు తెలిసి మహేష్ బాబు ఏదో కమిట్మెంట్ ఇచ్చింది కాబట్టి సినిమా చేసిండు అని నేను అనుకుంటున్నా. కాకపోతే ఏం లేదు, అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు చేయాల్సి వస్తుంది. సో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే యావరేజ్. అట్లా సినిమాలో స్కోప్ లేనప్పుడు యావరేజ్ ఏమి ఇస్తాను చెప్పు బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఆ బాలయ్య అంటే ఇట్లా చక్రం ఇట్లా లేవాడితే బొమ్మ కండ అని బేస్ గుద్దితే మస్తు అనిపిస్తుంది. ఆ స్కోప్ ఉంది కాబట్టి అక్కడ ఇవ్వాలి ఎలివేషన్. ఇక్కడ ఏం లేదు, స్లోప్ లేదు, ఫైట్లు నార్మల్గా ఉంటాయి, సింపుల్ ఫైట్లు. దానికి బ్యాక్గ్రౌండ్ ఏం లేని దానికి బ్యాక్గ్రౌండ్ పిసా కొడితే కూడా మంచిగా ఉంటుంది. సో యాజ్ అదే కుర్చీ మడత పెట్టే సాంగ్ అదొకటి మాత్రం హైలైట్ చేసిండ్రు డ్యాన్స్. అది ఏంది, ఆ ఏజ్ ఏంది, ఆ గేజ్ ఏంది, ఆ డ్యాన్స్లు ఏంది, శ్రీలీలకు ఏం తగ్గకుండా చేసిండు మహేష్ బాబు. అసలు వాళ్ళ ఫిట్నెస్కి ఒక దండం పెట్టాలి నాకు తెలిసి. అండ్ సో ఆ సాంగ్ మాత్రం సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా.